నువ్వు ఎట్లా అంత బాగున్నారా? అరే రే మన్నేంద్ర తోలకూర చేసినావు, మొన్న కాలకూర చేసినావు, ఈ రోజు ఏంద్ర ఎర్ర తెచ్చినావు అనుకుంటున్నావు ఏమో. ఇదేంది అనుకున్నావు? ఎర్రగడ్డ అంటారు. దీంతో మనం డిఫరెంట్గా ఉండేటట్లు ఒక మంచి స్వీట్ని తయారు చేద్దాం. స్వీట్ ఎట్లుంటుందో టేస్ట్ చేసిన తర్వాత చెప్దాం. చలో పోదాం. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద మంచి బోల పెట్టుకున్నాం. ఇప్పుడైతే మంచిగా నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడైతే పొగలు కక్కుతున్న పెన్నం మీదకి ఎర్రగడ్డ వేసుకున్నాం. ఇప్పుడైతే నెయ్యి ఫ్లేవర్ బాగా కలిసేటట్లా బాగా కలుపుకున్నాం. నేను ఎందుకు అన్ని వంటలు కట్టెల పొయ్యి మీద చేస్తానంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది, అందుకని కట్టెల పొయ్యి మీద చేస్తాం. ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు బాగా మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత కాసేపు కలుపుకుందాం, ఎందుకంటే మాడిపోకుండా. చిక్కటి బర్రెపాలు పోసుకుందాం. ఇప్పుడైతే పాలల్లో ఎర్రగడ్డ కలిసేటట్లా బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే మనకి స్వీట్ తగినంత వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ వేసుకోవద్దాం షుగర్. ఇప్పుడైతే చక్కెర బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు బాగా మగ్గనిద్దాం. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద నుంచి దింపుకున్న మన స్వీట్ అయితే తయారైపోయింది. టేస్ట్ ఎట్లుందో చూద్దాం. టేస్ట్ చేద్దాం, ఎట్లుందో చెప్తా. స్వీట్గా చాలా అంటే చాలా బాగుంది. కొంతమందికి టేస్ట్ నచ్చకపోవచ్చు, బట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మెయిన్గా గర్భిణీ స్త్రీలు, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని తినడం ద్వారా వాళ్ళకి చాలా అంటే చాలా రక్త ప్రసరణ జరుగుతుంది, రక్తం కూడా బాగా ఇంక్లూడ్ అవుతుంది. తప్పకుండా దీన్ని ట్రై చేయండి మీ ఇంట్లో. కాకపోతే షుగర్ని కొంచెం తక్కువ చేసుకొని తినండి, బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్, చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మిత్రమా.